శ్రీ గురుభ్యో నమః. మన జీవితంలో ఏదైనా ఒక కష్టం, స్ట్రగుల్ లేదా మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఏం పాపం చేశాను అని చాలా బాధపడుతూ ఉంటాం. కానీ మన హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు కష్టాల గురించి ఏం చెబుతున్నాయో తెలుసా? అసలు మనకు వచ్చే కష్టం లేదా కష్టం వెనుక ఉన్న పరమార్థం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్గా శాస్త్రాల ఆధారంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాంఖ్యకారిక మరియు మన పురాణాల ప్రకారం మనిషి అనుభవించే ప్రతి కష్టాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. వీటినే త్రివిధ తాపాలు అంటారు. మీ కష్టానికి కారణం ఏంటో మీరే గుర్తుపట్టండి. 1. ఆధ్యాత్మిక తాపం. ఇది మన సొంత శరీరం మరియు మనస్సు వల్ల వచ్చే కష్టం. అంటే అనారోగ్యం, బాడీ పెయిన్స్, అలాగే మానసిక ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడి మరియు డిప్రెషన్. ఆధిభౌతిక తాపం. మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల వల్ల కలిగే కష్టం. సమాజం నుండి వచ్చే విమర్శలు, శత్రువుల వల్ల వచ్చే గొడవలు లేదా జంతువులు, క్రిమికీటకాల వల్లే వచ్చే ఇబ్బందులన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఆది దైవిక తాపం. ఇది మన చేతుల్లో లేని కష్టం. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు లేదా గ్రహస్థితులు, మన విధి, మన ఫేట్ వల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాలు. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే మనకు వచ్చే కష్టం ఏ కేటగిరీకి చెందిందో తెలిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ కష్టాలను ఎలా తట్టుకోవాలి? భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. కృష్ణుడు అంటాడు, అర్జున, చలికాలం ఎండాకాలం ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతుంటాయో జీవితంలో సుఖాలు కష్టాలు కూడా అలాగే వచ్చిపోతుంటాయి. అవి అశాశ్వతమైనటువంటివి. కాబట్టి వాటిని ఓర్పుతో భరించడం నేర్చుకో. దీనినే శాస్త్రంలో తితిక్ష, ఫర్బెరెన్స్ అంటారు. కష్టాన్ని చూసి పారిపోవడం కాదు, దాన్ని తట్టుకునే మానసిక శక్తిని పెంచుకోవడమే ధర్మం. హిందూ ధర్మంలో కష్టాన్ని తపస్సుతో పోల్చారు. తపస్సు అంటే కాల్చడం లేదా వేడిని పుట్టించడం. ఒక సంస్కృత సుభాషితం ఉంది, నా వినా పరీక్షణం రత్నం పరిష్క్రియతే. అంటే ఎంతో రాపిడికి గురైతే తప్ప ఒక మామూలు రాయి రత్నంగా మారదు. నిప్పుల్లో కాలితే తప్ప బంగారం స్వచ్ఛంగా మారదు. అలాగే మీరు పడుతున్నటువంటి కష్టం మిమ్మల్ని నష్టపరచడానికి కాదు, మీలోని అసలైన సామర్థ్యాన్ని బయటికి తీసి మిమ్మల్ని ఒక డైమండ్లా మార్చడానికి. మహాభారతంలో ధర్మ మార్గంలో నడిచినటువంటి పాండవులు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కదా. కష్టం అనేది ఒక శిక్ష కాదు, అది మన కర్మలను కడిగేసే ఒక ప్రక్రియ మరియు మన క్యారెక్టర్ని బిల్డ్ చేసే ఒక టెస్ట్. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకండి. అది మీ ప్రారబ్ధ కర్మను ముగించి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి ప్రకృతి ఇస్తున్నటువంటి ఒక అవకాశం అని నమ్మండి. ప్రస్తుతం మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు? ఈ వీడియో మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది నాతో షేర్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుభం.